భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర పూజలు సేవలు తెలియని పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని ఏ పూలు దేవాలి ఈ పూజలు శివ శంకర శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర శివ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర తవ శంకర నాకు భయం ఏంటంటే ఎవరు ఈ మధ్య అదే డౌట్ లో ఉంది అదిరా ఈ ప్రకారం 1 కిలోమీటర్ వినపడుతుంది నాకన్నా మళ్ళీ నువ్వు వచ్చేసి పాల్గొన్న ప్రజలు తెక్కబట్టింది ఏం అవసరం అడుగుతారప్పా దేవతని మనం పూజలు చేస్తే దేవతన లేదు పూజలు చేయని వారు మనము పూజలు చేసి కాయగొట్టి కర్పూరం ఇచ్చుకునే సమయం అంది ఇళ్ళ నుంచి మళ్ళీ బయట వచ్చి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా పక్క పక్క కిలకిలలో వచ్చున్నారు. అవును, మీరు ఎందుకు వచ్చున్నారు అడిగి విచారించు. అలాగనయ్యా, అలాగనే దండ పెడతాను మీరే అంటే ఏమే ఎవరి మీద మాదా ఓలుగుండ పెట్టాము. ఓలుగుండ ఏమి ఎక్కడ వచ్చింది? మేమా ఎద్దుల పేరు వచ్చినాము. ఎద్దులు కొన్నారా? ఎద్దులు కొన్నామా. కొత్త ముసుకొని మీ ఊరు కావాలయ్యా. ఏమే ఏమిరా ఆ భగవంతుడు పెట్టి తెల్లారుజామున ఎత్తున్నా. సరేలే కాదు, ఇప్పుడు ఏం మీ డౌట్ ఏమే? కాదు మీరు నవ్వినారే, మీరు నవ్వింది ఏమి లేదు నాయనా. మా ఊర్లో ఒక ఆడది మెరుగుని వస్తాంది. ఆడదా? ఆయమ్మని చూసి మరి దండ పెట్టినారు. మీ మొఖాలు చూసి మేము నగినాము. పని చెయ్యి, ఏమే
పొద్దున్నేకి ముదుముడుకు లేకరా ఏలరా నిమ్మకాయ అంతా వేపిస్తా లే ఎలా పట్టావా క్యారెట్ ఉంది లోపల పార్టీ గారు చూడు మన మీరు మన దండపన చేస్తుంటే నవ్వింది ఒక ఆర్గం కనిపెట్టామంట మనము శివ శివ తలారి అబ్బా ఏమంటున్నావురా నిజమేనయ్యా ఒక ఆడవారు కనిపెట్టామంట ఆడుదా తలారి యువతిరా ఆడాలి యువతిరా యువతిరా ఆడాలి యువతిరా పూజలు చేసేటప్పుడు అవునయ్యా రథము లేదు, రథములో దేవత లేదు. అవును, రథము వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయిన అహంకారి ఎవరు కూతురు అడిగి ఆడదంటున్నావు కదా. ఆయన ఎవరు కుదరంటే కొండమ్మ కూతురు చిన్నమ్మంటప్ప. కొండమ్మ కూతురు చిన్నమ్మ. కొండమ్మ అనే పేరు గల్ల వారు పాల్గొండలు ఎంతమంది ఉన్నారు అడుగు. ముందు ఇద్దరుంట ఒకేమనా మడే ముస్లిం మాను ఈమె కొండ మీద మీదంట గుడ్లకి కదానికి వాళ్ళు ముగ్గురు వింటే చెరువుకు మీద బట్టలు కదానికి ఒకేమో ఏమైనా బయట కట్టేసిందంట. ఒక కొండమ్మను ఒక కొండమ్మ ఇంకో కొండమ్మ మాత్రం చెప్పా. ఈ కొండమ్మ పోయింటే ఈ కొండమ్మ పెట్టి పంప 3 అక్కలు పడింది ఆనవాళ్ళు లేకుండా అయిపో కాబట్టి ఏం బతికింది. అయితే ప్రాణముతో ఉండే కొండమ్మది పుట్టిల్ లేదు ఒకటి అడుగు. ఓలగొండ పెట్టామయ్యా, ఓలగొండ పెట్టినాము. ఓలగొండ రాజ్యమా అవునయ్యా. శివ శివ అబ్బా. అయితే ఆ కొండమ్మ అనే వారు ఎవరో కాదు, సొయ్యాన నా తోడు పుట్టిన చెల్లెలేరా. అయ్యా అవును, ఆయమ్మ కూతురు అంటే వస్తానది కొండమ్మ కూతురు. నా చెల్లెలు కుమార్తె దండప్రమణ సౌమాన పలవడుగా. అవునయ్యా, 30 ఏళ్ళు అవుతుందిరా నా చెల్లెలు మొహం చూసి. అటువంటి నీచురాలు కుమార్తె దండప్రమణ సౌమాన ఫలైతే మోసమాయారా మోసమాయారా తోటి ఇంత మోసం జరిగినది. ఇప్పుడు నా భార్య దర్శా నాకు ఏమని తెలుపుదును, 7 మంది కుమారులకు నా ఓలుగొండలో ఉన్న ప్రజలకు ఏమని తెలుపుదును. అవును కదా, సస్తేనేమి బతికితేనేమి. దీనికి ఏమైనా చిన్న ఉపాయం ఉంటే వెతికిరా. ఉపాయమా? 30 రూపాయలు చుట్లీ 30 రూపాయలు 30 రూపాయలు 30 రూపాయలకి ఎందుకు? 30 రూపాయలకి ఏమొస్తుంది? 20 రూపాయలకు పాలరాయలను 20 రూపాయలకు మిరకాయ బజ్జీలు ఇస్తా. పాలరాయలు మిరకాయ బజ్జీలు. పాలరాయలు ఎవరికి, మిరపకాయ బజ్జీలు ఎవరికి? మిరపకాయ బజ్జీలు నాకు, పాలరాయలు నీకు. పాలరాయలు ఎందుకు నాకు? ఇన్ని రోజులు నిన్ను సాకి పెద్దోళ్ళు చేసినందుకు నాకు పాలరాయలు పెడతావు. నువ్వు చానాలు పెడతావు పాలరాయలు అయితే. మిరపకాయ బజ్జీలు తిన్నానుకో 3-4 దినాల గుంతులో తగులుకొని రాక కిందకి బాగా గోడు చస్తా. అందుకోసమని నాకు ఈజీ గుర్తుంది చచ్చిపోయేకి. అంతేపా తిక్క నా కొడుక. నువ్వు చచ్చేదొద్దు, నేను చచ్చేదొద్దు. ఏదైనా కొంపలు నిలబెట్టి ఆలోచన చెప్పురా. కొంపలు నిలబెట్టి ఆలోచన ఏమంటే ఇన్నాళ్ళు అయ్యమ్మండి అని తక్క ఉంది. అక్కడ మాట చెప్పా ఏమని? 10 కొంపలు ముంచైనా సరే నీకు చిన్న కొడుకు పెళ్లి కలగదా కాలేదు. ఈ మనిషి చేసుకున్నాం అనుకో మన కార్యం నెరవేరుతుంది. నా మాట ఆ చెల్లు కూతురును
నా చెల్లు కుమార్ ఎంగళడికి చేసుకోవడమా? అవునప్పా. ఏయ్! అది జీవితంలో జరగని పని. నీకేం తిక్కలా? నా చెల్లుకి వచ్చిన హరిమతము, మేము వచ్చే శివమతం. మనము ఆ పాలి బట్టి మన అటనామాలు చూపేసి వాళ్ళ పన్నామాలు నేర్చుకోదాము. పెళ్లి వెళ్తాంటే మళ్ళా చూసేద్దాంలే, మళ్ళా మన పత్రిక నేర్చుకుందాం బాప. అయితే నా మాట నువ్వు బాగా గుర్తావు. అయితే ఆలస్యం ఎందుకు? ఇప్పుడు తక్షణమే మన ఎలువెల్పు దేవుడు కాశీ విశ్వనాథుని మొదలు తలుచుకొని అలాగని అడ్డనామాలు కడిగించి శివనామం నిలువునామాలు పెట్టుకుని వెళ్దామంటున్నావా? కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ విశ్వనాథ తండ్రి విశ్వనాథ కాళ్ళు కలిగితే జన్మను ఇచ్చింది, కాళ్ళ మీద పడి తల్లి అంటే ఆదుకున్నది. దేవుడు పెంచినారే దేవను పరిచిందా ఇక అంతరాత్మనే సత్యమన్నదే కరువవుతుందా? ఇక సత్యమన్నదే కరువవుతుందా? కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ జ్ఞానము సర్వము విశాలాక్షి దీక్ష పుణ్యం పుణ్యం తిరుగని నాకు అన్నపూర్ణ రక్ష. జ్ఞానము సర్వము విశాలాక్షి దీక్ష పుణ్యం పుణ్యం తిరుగని నాకు అన్నపూర్ణ రక్ష. కళ్ళ బుద్ధుల పరీక్ష గుడిలోని తండ్రే మనకు తీర్పు. కాశీ విశ్వనాథ విశ్వనాథ హర హర మహాదేవ శంభో శంభో మహాదేవ శంభో మహాదేవ హర హర శంభో మహాదేవ. మనకి ఇంకా ఏ అడ్డంకులు ఉండవు. అవును కదా రెడ్డి గారు? తక్షణమే నా చెల్లి కొంచెం హరిమతం అంటున్నాను. అవునప్ప. మేము కొంచెం శివమతం కదా. నా చెల్లి పంటము నమ్మించడానికి మాత్రమే ఈ బాగేటి వంటి శివరాంగడికి దాసనామాలు పెట్టుకున్నాం. అవునయ్యా. తక్షణమే 30 ఏళ్ళు అవుతుంది నా చెల్లెలి మేడకు వెళ్ళి. అవును కదా. గొట్టి చేతులు తగిలితే ఏం బాగుంటుందిరా? ఇన్నేళ్ళ నుంచి నా చెల్లెలి మేడకు అందరూ పుట్టిన వారు పశువు కుక్కం పట్టి చీరలు ఎత్తుకొని పూల పళ్ళు పుట్లకు నింపుకొని నా చెల్లెలి మేడకు వెళ్ళిన మా అన్నగారు కూడా నా మతము తలుచుకుంటూ ఇన్నేళ్ళకి వచ్చారని సంతోషపడి నా మాట ఆలకించిన. అవునయ్యా గారు. ఇంత అంద చన్నమలుతున్నది ఎక్కడ నా చెల్లెలు?